ఫ్రెండ్స్ శాంసంగ్ మనకి కొత్త అసిస్టెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరు వచ్చేసరికి బిక్స్బీ. సో మనకి ఆల్రెడీ కొన్ని అసిస్టెంట్స్ ఉన్నాయి. ఐఫోన్లో తీసుకుంటే మనకి సిరి ఉంది, ఆండ్రాయిడ్లో తీసుకుంటే మనకి గూగుల్ అసిస్టెంట్ ఉంది, విండోస్లో తీసుకుంటే కార్టానా ఉంది. సో ఈ అసిస్టెంట్స్కి ఈ బిక్స్బీకి డిఫరెన్స్ ఏంది, సో అసలు శాంసంగ్ బిక్స్బీ ఏమేం పనులు చేయగలుగుతుంది, సో వీడియో నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. దీంతోపాటు శాంసంగ్ పే గురించి కూడా మాట్లాడతాను. సో శాంసంగ్ పే గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసిన నా పేరు ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్, బిక్స్బీని మనకి శాంసంగ్ S8 లాంచ్ చేసేటప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది. సో దీని గురించి చాలాసేపు మాట్లాడారు వాళ్ళు. సో మనకి బిక్స్బీ తీసుకుంటే మనకి బిక్స్బీ మనం లాంచ్ చేయడానికి ఓకే గూగుల్ లేకపోతే హే సిరి అని చెప్పి కమాండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బిక్స్బీకి వాళ్ళు సపరేట్ ఒక డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. సో అది వాల్యూమ్ రాకర్ కింద ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ బటన్ మీరు ప్రెస్ చేయగానే బిక్స్బీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. సో మీరు వాయిస్ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే గూగుల్ ఓకే గూగుల్ ఓకే గూగుల్ అని 3 సార్లు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో బిక్స్బీకి అయితే సపరేట్ డెడికేటెడ్ ఒక బటన్ ఇచ్చారు. సో ఇది ఫస్ట్ టైం. సో ఇంతవరకు సిరికి లేదు. సో ఏ మొబైల్లో మనకి డెడికేటెడ్ బటన్ అయితే లేదు అసిస్టెంట్కి. సో మనకి ఖచ్చితంగా మనకి బిక్స్బీలో మాత్రం ఒక డెడికేటెడ్ బటన్ ఉంది. సో ఇది ఒక ఇంప్రూవ్మెంట్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, సెకండ్ ఫీచర్ వచ్చేసరికి బిక్స్బీలో బిక్స్బీ మనకి ఓన్లీ వాయిస్నే కాదు టచెస్ని కూడా రికగ్నైజ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఫొటోస్ తీసాను, ఒక 10 ఫొటోస్ సెలెక్ట్ చేసి నేను ఒక ఫోల్డర్ తయారు చేయాలనుకుంటున్నా దాన్ని. సో నేను బిక్స్బీకి చెప్తే అది ఫోల్డర్ తయారు చేస్తుంది. అది మనకి వేరే దానిలో లేదు ఈ ఫీచర్. ఎందుకంటే వేరే అసిస్టెంట్స్ తీసుకుంటే మనకి అవి టచెస్ని రికగ్నైజ్ చేయలేవు, ఓన్లీ వాయిస్ని రికగ్నైజ్ చేయగలవు. బిక్స్బీ తీసుకుంటే మనకి టచెస్ని కూడా రికగ్నైజ్ చేస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇది సెకండ్ ఫీచర్ బిక్స్బీది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, బిక్స్బీ విజన్. సో బిక్స్బీ మనకి ఓన్లీ టచ్ అండ్ వాయిసే కాదు, లుక్స్ కూడా. అంటే మనకి చూసింది కూడా అది గుర్తుపట్టగలదు. సో దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిక్స్బీ విజన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఫీచర్. దాన్ని ఓపెన్ చేస్తే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. సో నేను బైక్ కనపడింది, బైక్ని ఫోటో తీస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ అది ఎక్కడ దొరుకుతుంది, సో దాని ప్రైస్ ఎంత, మొత్తం డీటెయిల్స్ అనేవి మనకి చూపిస్తుంది. దాని షాపింగ్ లిస్ట్ అంతా, ఏదైనా ప్లేస్ కానీ, సో ఏదైనా కానీ మనకి ఏదైనా ఒకటి ఫోటో తీసామంటే దాని గురించి డీటెయిల్స్ అన్నీ మనకి వస్తాయి అనమాట. సో ఇది బిక్స్బీ విజన్. సో ఇది కూడా చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్, బిక్స్బీ లైఫ్. సో బిక్స్బీ లైఫ్ అంటే మనకి బిక్స్బీ యూజ్ చేసి మనం శాంసంగ్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, శాంసంగ్ టీవీ కానీ, ఏసీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, సో మనం హోమ్లో మనకుండే శాంసంగ్ డివైజెస్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, బిక్స్బీ హోమ్. ఇంతకుముందు మనకి శాంసంగ్ ఫోన్స్లో మనకి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయగానే మనకి బ్రీఫింగ్ అని వచ్చేది. సో ఇప్పుడు మనకి బిక్స్బీ హోమ్ ఉంటుంది. సో బిక్స్బీ హోమ్ తీసుకుంటే మనకి మీరు తరచూ ఏదైతే వాడుతుంటారో, ఏదైనా యాప్స్ కానీ, ఏదైనా రిమైండర్స్ కానీ, ఏదైనా మీరు తరచుగా ఏదైతే వాడుతూ ఉంటారో అవన్నీ అది ఆర్డర్లో పెడుతుంది అనమాట. మీరు ఎక్కువ ఏదైతే యూజ్ చేస్తున్నారో అవి మీకు అందుబాటులో ఉంచుతుంది బిక్స్బీ హోమ్ ఫీచర్లో. సో ఇక మనకి బిక్స్బీ హోమ్ ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, స్మార్ట్ రిమైండర్. సో స్మార్ట్ రిమైండర్ అంటే మనకి ఇప్పుడు ఉన్న అసిస్టెంట్స్ మనకి రిమైండర్ ఎలా ఇస్తాయి అంటే మనకి ఏదైనా ఒక రిమైండర్ పెట్టమంటే మనం పెడుతుంది. సో పర్టికులర్ టైంకి అది రిమైండ్ చేస్తూ ఉంటుంది. సో ఏదైతే మనం టైం సెట్ చేస్తామో ఆ టైంకి రిమైండర్ అనేది వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, బిక్స్బీ అట్లా కాదు. బిక్స్బీ మనకి ప్లేస్ బట్టి అది రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటికి వెళ్ళగానే మొక్కలకు నీళ్ళు పోయాలనుకుంటున్నా, సో అది నాకు గుర్తు చేస్తుంది. ఇంటికి వెళ్ళగానే నాకు అది రిమైండర్ వస్తుంది అనమాట. ఇంటికి వెళ్ళగానే ఈ పని చేయాలనుకున్నాను, ఈ పని చేయి అని చెప్పేసి. ఆఫీస్కి వెళ్ళగానే ఏదైనా పని చేయాలనుకున్నాను, ఎవరికైనా ఫోన్ చేయాలనుకున్నాను, సో ఆఫీస్కి వెళ్ళగానే నాకు అది రిమైండ్ చేస్తుంది. సో ఇది స్మార్ట్ రిమైండర్ అని చెప్పొచ్చు. సో మనకి టైం బట్టి కాదు, ప్లేస్ బట్టి కూడా ఇది మనకి రిమైండ్ చేస్తుంది ఏ పని చేయాలో. సో ఈ ఫ్రెండ్స్ బిక్స్బీ ఫీచర్స్. సో బిక్స్బీ తీసుకుంటే మనకి మిగతా అసిస్టెంట్స్కి కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, కొత్త ఫీచర్స్ బిక్స్బీలో. సో చూడాలి ఇవి ఎంత మాత్రం పని చేస్తాయో, సో యూజర్స్కి ఎంత యూజ్ అవుతాయో. సో ఇది బిక్స్బీ విషయానికి వస్తే, సో బిక్స్బీ ఉందని చెప్పేసి మనకి ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ S8లో మనకి గూగుల్ అసిస్టెంట్స్ ఉంటుంది అనుకుంటారు మీరు. గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది మనకి. సో గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది, మీకు బిక్స్బీ ఉంటుంది. సో రెండు వాడచ్చు మీరు శాంసంగ్ గెలాక్సీ S8లో. సో ఇది ఇంకో మంచి ఫీచర్ అని చెప్పొచ్చు, 2 అసిస్టెంట్లు మీకు ఒకే ఫోన్లో. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్, కొంతమంది శాంసంగ్ పే గురించి అడుగుతున్నారు. సో శాంసంగ్ పే అంటే ఏమీ లేదు, ఏదైతే మీరు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఉంటుందో సో దాన్ని మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. శాంసంగ్ పే ఓపెన్ చేసి మీరు, సో శాంసంగ్ పే యాప్ ఉంటుంది, అది ఓపెన్ చేసి మీరు మీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ డీటెయిల్స్ అన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. సో మీ డీటెయిల్స్కి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. సో ఈ శాంసంగ్ నాక్ సెక్యూరిటీలో ఉంటుంది, సో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో మొత్తం సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు కార్డ్ని ఇంట్లో పెట్టేయచ్చు. కార్డ్ని ఇంట్లో పెట్టేసి మీరు బయటికి వెళ్ళి పేమెంట్స్ చేయొచ్చు. ఇది వాళ్ళు చెప్తుంది.
కాకపోతే మనకి ఇది ప్రాక్టికల్గా ఇండియాలో కూడా లాంచ్ అయింది ఇది. సో ఇండియాలో కూడా పనిచేస్తుంది. సో ప్రాక్టికల్గా మా ఫ్రెండ్స్ని అడిగాను కొంతమంది శాంసంగ్ ఎస్ సిరీస్ వాడే వాళ్ళని. సో కొన్ని మర్చెంట్స్ దగ్గర పనిచేస్తుంది, కొన్ని మర్చెంట్స్ దగ్గర పనిచేయట్లేదు. అంటే ఒక షాప్లో పనిచేస్తుంది, ఒక షాప్లో పనిచేయట్లేదు. సో ఇదైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి శాంసంగ్ పేతో. సో శాంసంగ్ పే అనేది ఎలా వర్క్ అవుతుందంటే మీకు జస్ట్ మీరు ఏదైతే మీరు కార్డ్ రిజిస్టర్ చేసుకున్నది పెట్టేసి మీరు మీ ఫోన్ని తీసుకెళ్ళి ఏదైతే మిషన్ ఉంటుందో మనకు స్వైపింగ్ మిషన్ దాని దగ్గరికి తీసుకెళ్తే మనకి ఒక అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి. సో అంత డిస్టెన్స్ మీరు తీసుకెళ్తే రెండు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి. సో మీ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు స్వైప్ చేయకుండానే మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి అక్కడికి వెళ్ళిపోతాయి. తర్వాత మీరు పేమెంట్ అడుగుతుంది అది. నెక్స్ట్ మీ పేమెంట్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ ఫింగర్ ప్రింట్ కానీ లేకపోతే పిన్ కానీ ఇవ్వాలి. అప్పుడు మీకు పేమెంట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, అక్కడ మీకు స్లిప్ వస్తుంది మీరు పేమెంట్ చేసినట్టు. సో ఇది శాంసంగ్ పే గురించి. సో ఇదైతే ఇప్పుడు కంప్లీట్గా అయితే మనకి వర్క్ అవ్వట్లేదు. సో కొన్ని షాప్స్లో వర్క్ అవుతుంది, కొన్ని షాప్స్లో వర్క్ అవ్వట్లేదు. సో శాంసంగ్ పే కూడా మంచి ఆప్షన్. సో శాంసంగ్ పే కూడా ఎవరైతే మీరు ఎక్కువ కార్డ్స్ క్యారీ చేస్తూ ఉంటారో అన్ని కార్డ్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ పేటిఎం. సో అన్నీ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఇది మీకు యాక్సెప్ట్ చేస్తుందో అక్కడ మీరు డైరెక్ట్ ఫోన్తోనే మీరు పేమెంట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి మనకి ఎన్ఎఫ్సి అవసరం లేదు. సో శాంసంగ్ ఒక కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసింది, అది వచ్చేసరికి ఎంఎస్టీ అంటే మ్యాగ్నెటిక్ సెక్యూర్ ట్రాన్స్మిషన్. సో ఇది శాంసంగ్ పేటెంట్ అనమాట ఎంఎస్టీ. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది మిషన్కి మన ఫోన్ నుంచి. సో అదే మనం ఎన్ఎఫ్సి తీసుకుంటే ఎన్ఎఫ్సి మనకి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని ఆధారంగా అదే డీటెయిల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో ఇది డిఫరెన్స్ ఎన్ఎఫ్సికి ఎంఎస్టీకి. సో ఎంఎస్టీ మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇది మీకు చాలా మిషన్స్లో అది వర్క్ చేస్తుంది ఎంఎస్టీ ఫీచర్. సో మ్యాగ్నెటిక్ సెక్యూరిటీ ట్రాన్స్మిషన్ ఇదైతే 100% వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇది 50-50 అనమాట. ఒక్కోసారి వర్క్ అవుతుంది, ఒక్కోసారి వర్క్ అవ్వట్లేదు. సో ఒక షాప్లో వర్క్ అవుతుంది, ఒక షాప్లో వర్క్ అవ్వట్లేదు. సో ఇది 100% కానీ వర్క్ అయితే మాత్రం చాలా చేంజెస్ వస్తాయి మనకి. మనం క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇంట్లో పడేసి ఓన్లీ ఫోన్ తీసుకెళ్ళి మనం ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, పేమెంట్స్ చేయొచ్చు. సో ఎక్కడైనా కానీ మీరు సెక్యూరిటీ ఉంటుందన్నమాట, మీరు కార్డ్ స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ డీటెయిల్స్ ఎవరు దొంగిలించడానికి కూడా వీలు ఉండదు మ్యాక్సిమం. సో ఖచ్చితంగా ఇది మంచి ఫీచర్ అవుతుంది. బాగా ఇంప్లిమెంట్ అయితే మాత్రం అన్ని మిషన్స్కి వర్క్ అయితే ఖచ్చితంగా ఇది మంచి ఫీచర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ శాంసంగ్ పే గురించి, శాంసంగ్ కొత్త అసిస్టెంట్ బిక్స్బీ గురించి. సో వీడియో నేను మీకు రెండింటి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేసి మనకి సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.